తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ బ్రాహ్మణుల పట్ల చేసిన వ్యాఖ్యలైతే మాత్రం తీవ్ర చర్చనీయమైంది. ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎంపీ వెంకటేష్ నేత గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ మందుల శామ్యూల్ చేసిన వ్యాఖ్యల పట్ల రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారని మీరు ఆరోపిస్తున్నారు. ఎటువంటి ఆధారాలతో ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు? వెరీ క్లియర్. రాష్ట్రమంతా చూసింది, రాష్ట్ర ప్రజలంతా చూసిండ్రు, దేశమంతా చూసిండ్రు. ఆయన మాట్లాడినటువంటి స్టేజ్ మీద అధికారికంగా ఎంతమంది మంత్రులు ఉన్నారు? పొన్నం ప్రభాకర్ ఉన్నారు, సీఎం గారు ఉన్నారు, మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు, వివేక్ ఉన్నాడు, వినోద్ ఉన్నాడు, ఇంకా పేర్లు తెలియని చాలామంది ఉన్నారు. సో కాబట్టి భారతీయ జనతా పార్టీని, హిందూ ధర్మాన్ని, అంటే మనం కాంగ్రెస్ చరిత్ర ఒక్క సెకండ్లో చెప్తా. అసలు హిందూ ప్రతినిధిగా చెప్పుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, కానీ హిందూ ద్రోహి, హిందూ వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ. మీరు పనులన్నీ చూడండి, చరిత్రని. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది? ఇక మాదిగల ఓట్లు కావాలంటే రేవంత్ రెడ్డి మాదిగ అయిపోతున్నాడు, గౌడ్ల ఓట్లు కావాలంటే రేవంత్ రెడ్డి, అదే మహేష్ కుమార్ గౌడ్ కూడా అన్నట్టున్నాడు, నువ్వు రేవంత్ గౌడు అని. చారీల ఓట్లు కావాలంటే రేవంత్ చారీ అయిపోతున్నాడు, మా నేతకానీల ఓట్లు కావాలంటే రేవంత్ నేత అవుతాడు. కర్మ వచ్చింది. ఏంది ఇది? మంచి పనులు చేయి, మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రామిస్లని ప్రజాక్షేత్రంలో అమలు చేయి, మంచి పేరు తెచ్చుకో. ఇప్పటికే నీ పాపం పండింది. ఎందుకు నీ పాపం పండింది అంటే, హైడ్రా ద్వారా ఎంతమంది కుటుంబాల ఊసురు పోసుకున్నావు. ఇప్పుడు మళ్ళా మూసి అని తీసుకొచ్చినావు అంటే దానికి ఆడిట్ ఉండదు. 1,50,000 కోట్లు ఆడిట్ ఉండదు. 1,00,000 వేస్తాడా, 1,25,000 వేస్తాడా? అవినీతి కోసమే చేస్తున్నాడు తప్ప ఈ సిటీ అభివృద్ధి, ఆ అభివృద్ధి కాదు. నిజంగా నువ్వు అభివృద్ధి చేయాలనుకుంటే ఫస్ట్ నువ్వు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలను అమలు చేయి. తులం బంగారం ఇచ్చినవా? 4,000 పెన్షన్లు ఇచ్చినవా? మహిళలకు 2,500 ఇచ్చినవా? ఇదే మరి నేను ఈ దళితుల గురించి మాట్లాడేటటువంటి మందుల శామ్యూల్ మనువాదం ముసుగులో మనకు ప్రమాదం పొంచి ఉంది అని చెప్పేసేసి మందు తాగినోడు లెక్క మాట్లాడుతున్నాడు కదా. మరి ఇదెందుకో మాట్లాడతలేవు? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో దళితులకు ఇచ్చినటువంటి అంశాలు ఎన్ని అమలైనాయో దాని మీద మాట్లాడు. కర్ల రాజేష్ అనే మాదిగ బిడ్డ లాకప్ డెత్లో సూర్యాపేటలో చనిపోయిండు. దానికి మనువాదంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, మరి మనువాదం ముసుగులో డీజీపీ గారు ఉన్నారో లేదో నాకు తెలియదు. మరి డీజీపీ గారు ఎందుకు ఆ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? మరి అలాంటప్పుడు నిజంగానే దళితుల పట్ల ప్రేమ ఉంటే, మాదిగల పట్ల ప్రేమ ఉంటే ఈ మందుల శామ్యూల్, మరి కర్ల రాజేషు ఒక మాదిగ బిడ్డ లాకప్ డెత్ అయితే మరి మాట్లాడలేదు. ఇవన్నీ సమాజం గమనిస్తూ ఉన్నది. కాబట్టి ఈ చిల్లర రాజకీయాలు మానండి. అది మందుల శామ్యూల్ అయినా సరే, మహేష్ కుమార్ గౌడ్ అయినా సరే, రేవంత్ రెడ్డి అయినా సరే, ఎవరైనా సరే. అంటే ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఉండి ఒక బాధ్యతాయుతమైన పదవిలో కూర్చొని ఇట్లా కులాల మధ్య ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? తమ్ముడు, ఒక్కొక్క రాజకీయ పార్టీ యొక్క లక్ష్యం ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొన్ని రాజకీయ పార్టీలు నీతి వద్దు మాకు, జాతి వద్దు మాకు, న్యాయం వద్దు మాకు, ధర్మం వద్దు మాకు, మాకు అధికారం కావాలి. అధికారం కోసము ఏ అంకచండాలమైన పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానికి చరిత్ర కారణం. నేను కాంగ్రెస్లో ఉన్నటువంటి ఏ నాయకుడైనా ప్రెస్ ముందుకి బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాను. రాజ్యాంగ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ, దళిత వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ, దళిత ద్రోహి రేవంత్ రెడ్డి. ఇగో ఇలాంటి మందుల శామ్యూల్ లాంటి అన్క్వాలిఫైడ్ లీడర్లను బానిసలుగా మార్చుకొని ఇలాంటి స్టేట్మెంట్లు ఇప్పిస్తారు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. దీనికి సమాధానం ప్రజాక్షేత్రంలోనే జరగాలి. యాజ్ ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, ఒక సుప్రీంకోర్టు న్యాయవాదిగా, మాజీ పార్లమెంట్ సభ్యుడిగా నేను అంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు. ఎందుకంటే ఎదుటోడు కుక్క అయిండు. మనం కొంచెం ఇంకా భారతీయ జనతా పార్టీ కొన్ని విలువలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. మనకు అధికారం కాదు, చూసిరు కదా మనం భారతీయ జనతా పార్టీ ఎట్లుంటుందో మనం అట్లనే ఉంటాం. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. సీఎం రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు బేషరతుగా బ్రాహ్మణ సమాజానికి మాత్రమే కాదు,
యావత్తు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. అంటే ఆల్రెడీ నిన్నే మందుల శామ్యుల్ ప్రెస్ మీట్ పెట్టి బ్రాహ్మణులను క్షమాపణ కోరాడు, కానీ మీరు ఈ రోజు పెట్టి మళ్ళీ దాన్ని అంటే తిరిగి ప్రశ్నిస్తున్నారు. కేవలం బీజేపీ అంటేనే హిందుత్వాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తుందని ఆరోపణలు ఉన్నాయి. ఒక విధంగా అలా కూడా చూడొచ్చు అంటారా? వీడియో చూసినావా? ఫస్ట్ చేసినటువంటి తప్పు ఒప్పుకున్నోడు లీడర్. ఓకే, నువ్వు ఆల్రెడీ బూతులు మాట్లాడి బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కాదు హిందూ ధర్మాన్ని కించపరిచినవు. ఫస్ట్ ఒప్పుకొని తప్పు చెప్పు కదా, అది క్షమిస్తామా లేదా తర్వాత. బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతిన్నట్లయితే, అరే భయ్ నేను హిందువుని, నేను బ్రాహ్మణి కాదు, నా మనోభావం దెబ్బతిన్నాయి. ఇంకో మిత్రుడు బీసీ ఉంటాడు, ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయి. యావత్తు హిందూ సమాజానికి నువ్వు క్షమాపణ చెప్పడం కాదు, స్టేజ్ మీద ఉండి రాజకీయ పబ్బం కోసం, రాజకీయ భవిష్యత్ కోసం నీతో మాట్లాడి నిన్నొక బానిసలాగా ఉపయోగించుకొని నీతో మాట్లాడించినటువంటి రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు కదా చెప్పాల్సింది క్షమాపణ. ఊరుకుంటామా? అంతే కదా. నేను మాట్లాడేది ఇంత తప్పుంటే నువ్వు నాకు క్వశ్చన్ చేయి, నేను ఆన్సర్ చెప్తా. అంటే ఈ విషయంపై సంబంధించి మీరు ఏమన్నా కేసు వేసే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా న్యాయ పోరాటం. ఈ దుర్మార్గుల యొక్క ఆగడాలు ఎక్కువైనప్పుడు, పేద ప్రజల యొక్క సంక్షేమం మాయమైపోయినప్పుడు, పేద ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు, అవినీతి లక్షల కోట్లలో వేల కోట్లలో వెళ్ళినప్పుడు న్యాయ పోరాటం చేస్తాం, ఉద్యమాలు చేస్తాం, ధర్నాలు చేస్తాం, చివరిగా న్యాయ పోరాటం కూడా చేస్తాం. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే మందుల శామ్యుల్ వ్యాఖ్యలకు కనుక బ్రాహ్మణులు మాత్రమే కాదు హిందువులందరూ కూడా అంటే మనోభావాలు దెబ్బతిన్నాయని, హిందువులందరికీ కూడా క్షమాపణలు చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి అయితేనేమి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితేనేమి, వీరిద్దరూ కూడా హిందుత్వానికి సంబంధించి హిందువులందరికీ కూడా క్షమాపణలు చెప్పే వరకు కూడా న్యాయంగా పోరాటం చేస్తామని మాజీ ఎంపీ వెంకటేష్ నేత గారు చెప్పుకొచ్చారు. కానీ మన కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.